ఇక్కడ నోవాహు అని పేరు పెట్టెను అని చదివాను. నోవాహు అని పైన ఒకటేసి కింద ఏం రాశాడంటే, ఏం రాశాడు చూడండి, అక్కడ నెంబర్ వేశాడు. నోవాహు పైన నెమ్మది చూడండి. నోవాహుకి అర్థం ఏమిటి అంటే, ఒకటి చూడండి, నెమ్మది అని ఉంది. నోవాహు అనగా ఏమని అర్థం ఉంది? నెమ్మది అని ఉంది. నోవాహు అంటే అర్థం ఏంటి? నోవాహు అంటే అర్థం ఏంటి? నెమ్మది అన్నమాట. నెమ్మది అంటే ఈ 5వ అధ్యాయంలో మనం చాలా జాగ్రత్తగా చూస్తే నిజంగా మనం పోయిన వారం చెప్పుకున్నది ఏమైనా గుర్తుందా ఎవరికైనా? పోయిన వారం మనం ఏమైనా చెప్పుకున్నామన్నా గుర్తుందా? ఏమైనా విశ్వాసం గురించి. ఆదికాండంలో మనం దేవుడు నోవాహుని సేద్యపరచడానికి మరి కాపలా కావడానికి ఏదైనా వనంలో ఉంచాను. కుటుంబాన్ని కూడా మనం కాచుకునే వారంగాను సేద్యం చేయడం బాధ్యత కలిగి జీవించాలనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. మరి అంతేకాదు, భూమి ఆకాశాలను మొట్టమొదట సృజించాడు. అంటే భూమి ఆకాశాలను సృజించాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే మనం గమనించినట్లయితే దేవుడు మానవునికి ఏమేమి కావాలో వరుసగా నిర్మించుకుంటూ వచ్చాడు. తర్వాత మానవుని ఎన్నో రోజులు తయారు చేశాడు? 6వ దినాన తయారు చేశాడు. తర్వాత మనం గమనించినట్లయితే 4వ అధ్యాయానికి వచ్చేలాగా ఆదాముకి 2 పిల్లలు పుడతారని, హేబేలని కయ్యోనని మనం అక్కడ అంటే 2 అంటే ఇంకా ఉన్నారు. అంటే మొదటిగా స్టార్ట్ అయిన జననం గురించి అక్కడ ప్రారంభమైంది. హేబేలు కయ్యోనుల అర్పణలో ఏది మంచిది, ఏది చెడుది? ఎందుకు కయ్యోను అర్పణ అంగీకరించబడలేదు? ఎందుకు హేబేలు బలి అర్పించబడింది అనే విషయం 4వ అధ్యాయంలో రాయబడింది. కయ్యోను తన తమ్ముడు పైన పడి చంపివేశాడు. అతని రక్తమే దేవునితో మాట్లాడింది. చనిపోయినా కూడా దేవునితో మాట్లాడింది. ఇలా ఆదికాండాన్ని మనం చదువుకుంటూ వస్తున్న సమయంలో 5వ అధ్యాయంలో మనం చాలా జననాలను చూస్తాం. ప్రధానంగా ఏంటంటే ఈ ప్రపంచంలోనే బైబిల్ గ్రంథం మొత్తం మీద చూస్తే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వాడు ఉన్నాడు అన్నమాట ఈ 5వ అధ్యాయం. అంటే దాదాపుగా 969 సంవత్సరాలు బ్రతికాడు. పేరేందో తెలుసా? ఏం పేరు? మెతుషెలెమైన ఆయన 969 సంవత్సరాలు బ్రతికాడు అన్నమాట. మన బ్రతుకు మనం ఆలోచన చేయండి. మనం ఎట్లా బ్రతుకుతున్నాం ఆలోచన చేయండి. 50 సంవత్సరాలకు వచ్చేలేకి అన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా 60 సంవత్సరాలు ఉండేలేక 60 అయిపోయింది. ఇంకా మహాబలం కలిగి జీవిస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాడు? 80 సంవత్సరాలు ఉంటున్నాడు బలం కలిగిన వాడైతే. ఆలోచన చేయండి ఏంటి. చూడండి, నోవాహు పుట్టితే వాళ్ళ కష్టాజీతంలో నోవాహుకి ఏమని పేరు పెట్టుకున్నారు? నెమ్మది అని పేరు పెట్టుకున్నారు.
చాలా మంది కూడా పనులు చేసేటప్పుడు మీరు గమనించండి, అసలు ఒక పని ఒక జగదు, అదని ఇదని ఇదని అదని ఇదని తొందర పెడతా ఉంటారు, గత్తర చేస్తూ ఉంటారు. గత్తర అనమాట. ఎక్కడ కూడా నెమ్మదే లేదన్నమాట, నెమ్మది లేదు. ఆ పని ఒక దగ్గిద్దా అంటే ఒక దగ్గదన్నమాట. పొద్దున ప్రారంభించింది సాయంత్రం దాకా చేస్తూనే ఉంటుంది. అదే పని మళ్ళీ అదే ఇది అలసిపోయాను అంటుంది. కానీ చేసేవాళ్ళు అయితే ఒక గంటలో చేసేస్తారు, అవతలేస్తారు. చాలా విషయాలలో నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తున్నాం అన్నమాట. మరి కుటుంబానికి నెమ్మది లేదు, ముందు తను మానసికంగా నెమ్మదిగా లేడు అన్నమాట. నెమ్మది లేని జీవితం, నెమ్మది లేకుండా ఉన్నాడు అన్నమాట. మరి నెమ్మది లేదు, తనకి నెమ్మదే ఉండదు. ధనం సంపాదించాలి, పిల్లలను పెద్దలు చేయాలి, వాళ్ళు పెళ్లి చేయాలి, వాళ్ళకు కూడబెట్టాలనే ఆలోచన అన్నమాట. మానవుడి ఆలోచన, మానవుడి తలంపు. అసలు ఎక్కడ నెమ్మది లేదు, ఎంత సంపాదించినా నెమ్మది లేదన్నమాట. ఆలోచన చేయండి. ఉద్యోగం, పెద్ద ఉద్యోగం చేస్తున్నా కూడా నెమ్మది లేదు. మరి ఎంత ఉద్యోగాలు చేసినా నెమ్మది లేదు అన్నమాట. ఆలోచన చేయండి. మనిషి జీవితంలో ఎక్కడో ఏదో లోటు, ఏదో ఇబ్బంది, ఏదో వేదన, ఏదో బాధ మనిషిని ఏం చేస్తున్నాయంటే వేధిస్తూనే ఉంది అన్నమాట. ఏమా నీ జీవితంలో నీకు నెమ్మది ఉందా? నిజంగా ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితానికి నీకు నెమ్మది ఉన్నదా? ఆలోచన చేయి. జీవితంలో నెమ్మది లేదు, మన కుటుంబంలో మనకి నెమ్మది లేదు, నెమ్మది లేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. కారణం ఏంటి అంటే మనం నెమ్మదిగా జీవించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, మనం భద్రంగా ఇంట్లో పడుకోవాలనుకుని, మన ఇంట్లో ఉండాలి అనుకుని ఇంటి చుట్టూ ఏం కట్టాం? కుక్కలు రాకుండా, నక్కలు రాకుండా, పందులు రాకుండా, సింహాలు రాకుండా ఏం చేసాం మనం? ఏం కట్టుకున్నాం? ప్రాకారము కట్టుకున్నాం. ఇంటి చుట్టూ కూడా ఏం కట్టుకున్నాం? ప్రాకారము కట్టుకున్నాం. ఏ కుక్క వచ్చిందో, ఏ సింహం వచ్చిందో, ఏదొచ్చిందో అని చెప్పేసి, దొంగలు వస్తారేమో అని, ఏది వస్తుందో అని మనం ఏం చేసాం? ప్రాకారము కట్టుకున్నాం. ప్రాకారంలో ఉన్నవాడికి ఇంకా భయం ఉంటుందా? ఆలోచన చేయాలి. ఉండదు అన్నమాట. చూడండి, 122వ కీర్తన 7వ వచనం. 122వ కీర్తన 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరాలలో క్షేమం ఉండును గాక. ఏముందంట? క్షేమం ఉంటుంది అన్నమాట. దేవుని యొక్క సన్నిధిలోకి రావటం, దేవుని యొక్క ప్రాకారంలోకి నువ్వు వస్తే ఏమవుతావు అంటే నీ జీవితానికి నెమ్మది వస్తుంది, నీ బ్రతుక్కి నెమ్మది వస్తుంది, నీ కుటుంబానికి నెమ్మది వస్తుంది. నీ బాధ ఏదైనా కూడా ఆ బాధ నుంచి నీకు ఓదార్పు వస్తుంది అన్నమాట. ఓదార్పు వస్తుంది, నెమ్మది కలిగిస్తాడు దేవుడు. ఎప్పుడు నువ్వు దేవుని యొక్క ప్రాకారంలోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క ప్రాకారంలోకి, దేవుని సన్నిధిలోకి, దేవుని మహిమలోకి నీవు వచ్చినప్పుడు, నువ్వేమో మరి బైబిల్ పట్టుకొని ప్రార్థనకని బయలుదేరి వస్తూ ఉన్నావు. మరి బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి చేరిన నీవు దేవుని ప్రాకారంలో ఉన్నట్ట లేనట్ట ఆలోచన చేయాలి. దేవుని ప్రాకారంలో నువ్వు ఉన్నావు అంటే నీ దగ్గర ఏముంటుంది? ఆయన ఆజ్ఞలను నువ్వేం చేయాలి?
ప్రేమిస్తూ ఉంటేనే ఆయన నిన్ను ప్రేమించినట్టు. అర్థమైందా? అంటే దేవునిని నువ్వు ప్రేమిస్తున్నావని ఎట్లా తెలుస్తుంది? దేవుని సన్నిధిలో ఉన్నావని ఎట్లా తెలుస్తుంది? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తుంటే ఆటోమేటిక్గా ఆయన ఆజ్ఞలను ఏం చేస్తావు? గైకొంటావు. ఆయన ఆజ్ఞలను అతిక్రమించడమే పాపము. పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి దేవునికి దూరముగా వెళ్తున్నావు, దేవునికి వ్యతిరేక కార్యాలు చేస్తున్నావు, దేవునికి మరి అయిష్టమైనటువంటి కార్యాలు, హేయమైన కార్యాలు, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, ఇలాంటి కార్యాలు చేస్తే దేవునికి నీవంటే ప్రేమించబడతావా? దేవుని చేత ఆలోచన చేయాలి. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆయన ప్రాకారములోనికి రావాలి. ఆయన ప్రాకారంలోకి రావాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నావా? ఆలోచన చేయాలి. ఈ రాత్రి వేళ మనం మనల్ని పరిశీలించుకుందాం. మన జీవితాలలో నెమ్మది లేదు, మన జీవితాలలో కష్టం కలుగుతుంది, మన జీవితాలలో శ్రమలు కలుగుతూ ఉన్నాయి, మన జీవితంలో బాధ కలుగుతుంది. మరి నువ్వేం చేస్తున్నావు? పక్కింటికి పోయి పిన్నమ్మా నాకు ఈ బాధ వచ్చిందే అని చెప్తున్నావు, లేకపోతే ఎదిరింటానికి పోయి ఇట్టు వచ్చిందే అని చెప్తున్నావు. ఆలోచన చేయండి. నీ కలిగిన బాధ ఎవరు తీరుస్తారు? ఎవరు నెమ్మదినిస్తారు? రాజులను నమ్మటం వల్ల వస్తుందా? మనుషులను నమ్మటం వల్ల వస్తుందా? అధికారులను నమ్మటం వల్ల వస్తుందా నీ జీవితానికి నెమ్మది? ఆలోచన చేయి. ఈ రాత్రి వేళ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరితో చెప్పుకుంటున్నావు నీ బాధ, నీ కష్టం, నీ నష్టం, నీ వేదన, నీ ఇబ్బంది, నీ ఇరుకు ఎవరితో చెప్తున్నావు? ఈ మనుషులు ఏమైనా తీరుస్తారా? ఆలోచన చేయండి. శ్రమలు కలిగినప్పుడు ఈ లోకం ఏం చేస్తుందో తెలుసా? వాడా అని ఎగతాళిగా చూస్తూ ఎవరి దగ్గరికి రావాలి చూద్దాం. చూడండి 119వ కీర్తన 50వ వచనం. 119 50వ వచనం. నీ వాక్యము నన్ను ఏం చేస్తుంది? బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఏంది? ఇదే నెమ్మది కలిగిస్తుంది. ఇదంటే ఏంటి? వాక్యము నెమ్మది కలిగిస్తుంది. మొదటిగా నువ్వు దేవుని ప్రాకారంలోకి వస్తే నీ జీవితానికి నెమ్మది కలుగుతుంది. రెండో విషయం మనం చూస్తూ ఉన్నాం. ఏం చేస్తుందంట? ఎవరు నెమ్మది కలగజేస్తారంట? చూడండి 50వ వచనం ఏమంటున్నాడు? నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా శ్రమలలో ఇదే నెమ్మది కలిగిస్తుంది అన్నమాట. వాక్యం ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది అన్నమాట. వాక్యం ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది అన్నమాట. నిజంగా రోగం వచ్చిన వాడికి మెడిసిన్ ఇస్తే ఏమవుతాడు? బతుకుతాడు. అవునా కాదా? మెడిసిన్ ఇస్తే బతుకుతాడు రోగం వచ్చిన వాడికి. మరి పాపికి వాక్యం ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది అన్నమాట. నీ దారిని మళ్ళిస్తుంది. పాపి యొక్క దారి నీతి మార్గంలోనికి మళ్ళిస్తుంది, జీవ మార్గంలోనికి మళ్ళిస్తుంది అన్నమాట. ఆయన మాట్లాడుతున్నాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమునై ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఆయనే మార్గం, ఆయనే సత్యం,
నీవేమో నీ ఇష్టానుసారమైన మార్గం నడిచితే అక్కడ ఏముంటుంది అంటే నిత్య నరకాగ్ని గుండం ఉంటుంది. నిత్య నరకాగ్ని గుండం ఉంటుంది అన్నమాట. ఆలోచన చేయాలి. అసలు నీ వాక్యము శ్రమలలో నెమ్మదిని కలిగిస్తుంది. నెమ్మది 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 అన్నమాట. నెమ్మది కలిగిస్తుంది. వాక్యము ఆదరణ మాటలు వినిపిస్తుంది. నువ్వు ఎంతో బాధలో దేవుని సన్నిధిలో కూర్చో, వాక్యం చదువుకుంటూ ఉండు, నీకు ఆయన మాటలు నీతో మాట్లాడుతాడు. ఆ వాక్యం ఏం చేస్తుందంట? నెమ్మదిని కలిగిస్తుంది. ఇదే 119వ కీర్తనే 165వ వచనం చూడండి. ధర్మశాస్త్రమును ధ్యానించడం వల్ల కూడా ఏం కలుగుతుందంటాడు అంటే నెమ్మది కలగజేస్తుంది. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అన్నమాట. నువ్వు వాక్యాన్ని ప్రేమించి వాక్యానికి కట్టుబడి ఉంటే ఏముంటుంది? నెమ్మది నెమ్మది నెమ్మది. ఏందన్నా ఎప్పుడు చూసినా నువ్వు నెమ్మది అంటున్నావు? మేము బైబిల్ పట్టుకున్నాం. అయితే బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది కూడా నెమ్మది లేకుండా లేరా? బైబిల్లోనే ఉన్నారు కదా. మరి మొదటికయ్యి మరి దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వ్యక్తిగా, మరి దేవుని యొక్క కట్టడలను ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడిగా ఉన్నాడుగా. ఆయన హామాను చేత ఏం చేయబడ్డాడు? శోధించబడ్డాడు. హామాను చేత మరి వేదనకు శ్రమల పాలయ్యాడు. అయినప్పటికీ కూడా ఆయనకు ఆదరణ వచ్చింది. వాక్యానికి కట్టుబడి ఉన్నాడు, ధర్మశాస్త్రానికి ప్రేమించాడు. కాబట్టి నేను ఎవరికి మొక్కనన్నాడు. ఒక దేవునికి తప్ప ఎవరికి మొక్కనన్నాడు. ఆలోచన చేయాలి. నాకు మొక్కడా అనుకున్నాడు హామాను. మరి రాజు ముందు పెట్టాడు, ఏదో చేయాలనుకున్నాడు, ఉరి సిద్ధం చేశాడు. ఆ ఉరి చివరికి హామానికే వేయబడింది. మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క మనకి ఎందు ఒక ప్రణాళిక ఉంటుంది, మన పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. నా బిడ్డను ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని అనుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ ఇష్టం, నీ తలంపులు, నీ ఆలోచనలు నీవే. దేవుని దగ్గర విచారణే చేయట్లా. ధర్మశాస్త్రం నీకు ఎంతో నెమ్మదిని కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం ఏమి నేర్చుకున్నాం? నోవాహు అంటే అర్థం ఏంటి? నెమ్మది అన్నమాట. ఈ నెమ్మది దేని వల్ల వస్తుందని నేర్చుకున్నాం. దేవుని యొక్క ప్రాకారములో ఉంటే, సన్నిధిలో ఉంటే ఏమొస్తుందంట? నెమ్మది వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. దేవునికి మనం స్తుతించేవారముగా, దేవుని ఆరాధించేవారముగా ఆయన సన్నిధిలో ఉంటే మనకేం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. అంటే ఆయన మాటలు వినాలి అన్నమాట. ఆ మాటల ద్వారా మనకేం కలుగుతుంది అంటే ఆదరణ 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 వస్తుంది. ఆ పొరుగింటాకో పక్కింటో ఇంకో చెప్పుకుంటే మనం ఏమి తీర్చరు వాళ్ళు ఏమి. ఇంకా మన గురించి పక్కోడు యువతరు పలానోడు అట్ట 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 అట్టని పక్కోళ్ళ గురించి మన గురించి చెబుతారు. మనమేం బాధలో ఉండి చెప్పుకుంటే ఓదార్చాల్సింది పోయి మన గురించి అలా ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి మన బాధను, మన కష్టాన్ని దేవుని మీద ఆధారపడాలి. మొదటిది ప్రాకారంలో ఉండటం. రెండో విషయం ఏం చెప్పుకున్నాం? మనకి నెమ్మది కలగాలి అంటే నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, అదే శ్రమలలో నాకు నెమ్మదిని కలగజేస్తుంది. వాక్యాన్ని మనం చదివేవారంగా ఉండాలి, వాక్యాన్ని వినేవారంగా ఉండాలి, వాక్యాన్ని గ్రహించేవారంగా ఉండాలి. వాక్యమే మన శ్రమల్లో ఏం చేస్తుందంట?
నెమ్మదిని ఇస్తుందట. మూడో విషయం ఏం చెప్పుకున్నాం? ధర్మశాస్త్రమును ప్రేమించడం, వాక్యాన్ని ప్రేమించడం. వాక్యాన్ని ప్రేమించడం అంటే అనుసరించడం అన్నమాట. వాక్యాన్ని ప్రేమించామంటే ఏం చేస్తావు? వాక్యాన్ని అనుసరిస్తావు. అనుసరించడం వల్ల మనకేం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. మన జీవితంలో నెమ్మది లేదు, మన కుటుంబాలలో నెమ్మది లేదు. మరి నెమ్మది రావాలంటే ఆయన సన్నిధిలోకి రావాలి, ఆయన ప్రాకారంలోకి రావాలి, ఆయన్ని వాక్యాన్ని మరి ద్వారా నెమ్మదిని పొందుకునే వారంగా ఉండాలి. ధర్మశాస్త్రం ద్వారా నెమ్మదిని పొందుకునే వారంగా ఉండాలి. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 15వ వచనం. ఇలాగు ప్రయాణం చేయబడదుమా? 2వ దినవృత్తాంతములు 15:15. సమానము చేయబడగా ప్రమాణము చేయబడగా యూదావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలగజేసి. చూడండి ఏం చెప్పాడు? మరి ఇలాగూ ప్రమాణము చేయుచుండగా యూదా వారందరూ సంతోషించిరి. వారి పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతుకుచుండేది. ఎక్కడైనా ఆఫ్ అని ఉందా? సగం లేదు, కంప్లీట్ అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్తాం. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పూర్ణ మనస్సుతో ఆయన్ని వెతికే వారంగా ఉండాలి. ఏదో వచ్చాం పోదాం అనుకుంటే కాదు. పూర్ణమైన మనస్సుతో ఉంటే మనకేం చేస్తుంది అంటే, ఈ యూదా వారికైతే పొరుగు దేశాల వారితో ఎవరితో కూడా యుద్ధాలు ఉన్నాయా? లేవట. మరి నువ్వు పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ ఆయన్ని వెతుకుతున్నావా? ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆయన వాక్యాన్ని వెతకటం, ఆయన వాక్యాన్ని చదవటం, ఆయన వాక్యాన్ని వినటం చేస్తున్నావా? వెదిగితే పూర్ణ హృదయంతో వెదిగితే నీ పొరుగు వారితో కానీ నీ పక్క వారితో కానీ ఏమీ యుద్ధాలు ఉండవు. ఎందుకంటే వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, వాక్యాన్ని నువ్వు గైకొంటున్నావు. వాక్యం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని, నువ్వు తప్పు చేస్తే నువ్వు క్షమించుకోవా? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి అన్నాడు. నిజంగా మరి సమరయ స్త్రీకి రాళ్ళేసి కొట్టి చంపాల్సిన పరిస్థితి. ఎవడైనా పాపం లేనివాడు ఏముంటే అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడేమన్నాడు? నేను కూడా నీకే శిక్ష వేయను. ఆలోచన ఏంటి? మరి ఇక్కడ వెతికితే పూర్ణ హృదయంతో వాక్యాన్ని అనుసరిస్తే మనకి నెమ్మది కలుగుతుంది అన్నమాట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే నిన్ను నువ్వే ప్రేమించవు, నీ భర్తను ప్రేమించవు, నీ కొడుకును ప్రేమించవు, నీ కూతుర్ని ప్రేమించవు, నీ తల్లిని ప్రేమించవు. మరి ఇంకేమొస్తుంది? ఇంకేం నెమ్మది ఉంటుంది? ఆలోచన చేయాలి. తను తగ్గించుకోమని చెప్తుంటే వాక్యమో నేనే ముందు, నేనే నా తర్వాత ఏదైనా నేనే చేయగలను. జాగ్రత్త. లూసిఫర్ కూడా అనుకున్నాడు నేనే అని గర్వించాడు.
దేవదూతల యొక్క స్థానం నుండి పాతాళానికి తొక్కబడాలి. ప్రియులారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? నెమ్మది కలిగి జీవిస్తూ ఉన్నామా? దేవుని ఆధారం చేసుకొని ఈ రాత్రి వేళ ఆయన సన్నిధిలో మనం నేర్చుకున్న అంశాలను మన హృదయాల్లో పదిలపరుచుకొని మన జీవితాన్ని నెమ్మదిపరుచుకునే వారంగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం.